నేనైతే ఫస్ట్ టైం డోక్లాని 2021లో చేశాను అండ్ టేస్ట్ అయితే బాగుంది. తిని చేసి చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఈ రోజు అయితే డోక్లా చేశాను. షుగర్ కోటింగ్ అలాగే అబద్ధం ఏం లేకుండా చెప్పాలి అంటే ఇది చూడడానికి అచ్చమైన డోక్లాలా కనిపించకపోవచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్ గా చేశాను అని చెప్పను, బట్ పర్లేదు బానే ఉంది. అండ్ నాకైతే ఫైనల్ గా డోక్లను మొత్తం స్టీమ్ చేసిన తర్వాత అయితే చిఫన్ కేక్స్ అని ఒక కేక్స్ ఉంటాయి, సేమ్ అలానే అనిపించింది. బట్ శనగపిండిని వాడి చేసిన చిఫన్ కేక్ లాగా అయితే అనిపించింది. సరే నేను ఇంక ఎలా చేశాను అంటే ఒక కప్పు శనగపిండి తీసుకుని దాన్ని లమ్స్ లేకుండా జొలి చేసుకున్నాను. లమ్స్ లేకపోతే స్మూత్ గా ఉంటుంది. ఆ తర్వాత పసుపు, ఉప్పు, వాటర్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసాను. నేను వేసిన లెమన్ అయితే కొంచెం పులుపు ఎక్కువే ఉంది కాబట్టి కొంచెం వేసాను. ఆ తర్వాత వాటర్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి కాసేపు దాన్ని అలా రెస్ట్ చేసేసిన తర్వాత బేకింగ్ సోడా వేసి వెంటనే స్టీమ్ కి పెట్టేశాను. ఆ తర్వాత దీనిపైన సిరప్ వేస్తాం కదా డోక్లాకి, ఆ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికి ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకున్నప్పుడు చిటుపట్లు ఆడుతూ ఉంటాయి కదా, అప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. అలాగే స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, షుగర్, సాల్ట్, వాటర్ ఇదంతా వేసేసి అలా కుక్ చేసేస్తే సిరప్ రెడీ అయిపోయింది. నాకు మొత్తం స్టీమింగ్ కి దగ్గర ఒక 30 minutes దాకా పట్టింది. అలాగే మీరు చూసినట్లయితే నా డోక్లా చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే నేను ఒక కొంచెం రౌండ్ గా అలాగే లోతున్న ప్యాన్ తీసుకున్నాను అనమాట. నాకైతే నా బైట్ సైజ్ కొంచెం పెద్దగా ఉంటే అలాగే లావుగా ఉంటే ఇష్టపడతాను కాబట్టి ఇలా చేశాను నేను. ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసి ఆ సిరప్ ని సోక్ అవనిచ్చి తినేయడం. టేస్ట్ కోసం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాంగా. అండ్ సీ యు బై.